రీసెంట్ గా నేను ఆడిన డీజే ప్రోగ్రామ్ లోని మనం 2 టాప్స్ కాలిపోయినది మీ అందరికి తెలిసింది కదా. ఆ ప్రోగ్రామ్ నేను ఎలా ఆడానో, అలాగే ఆ ప్రోగ్రామ్ ఎంత దరిద్రంగా గడిచింది అనేది మీ అందరికి తెలిసింది కదా. నిజానికి చెప్పాలంటే నేను ఆ ప్రోగ్రామ్ ఆడటమే చాలా దరిద్రం. ఎందుకంటే నేను డీజే ప్రోగ్రామ్ ఆడి ఇన్ని రోజులు అవుతున్నా సరే ఇప్పుడు వచ్చి ఆ డీజే ఈవెంట్ కి సంబంధించి ₹1 అయితే మనకి ఇవ్వలేదు పార్టీ వాళ్ళు. అసలు ఏం జరిగింది ఏంటనేది నేను డీటెయిల్డ్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఆ డీజే ప్రోగ్రామ్ లో మనం 2 టాప్స్ అయితే కలిపాయి కదా. ఈ రోజు ఆ 2 టాప్స్ కి స్పీకర్స్ కి అర్థం కదా, అలాగని మెటీరియల్ మొత్తం పట్టుకుని వచ్చి ఇక స్పీకర్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసి ఇక రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసాను. నా లక్ గల్ది ఏంటంటే స్పీకర్స్ అనేవి పేపర్లు అయితే తిరగలేదు, ఓన్లీ వాయిస్ కాల్స్ పోయాయి. అందువల్ల వాయిస్ కాల్స్ అనేవి కొనుక్కొచ్చి నీట్ గా స్పీకర్స్ అనేవి అయితే రిపేర్ అయితే చేసి మళ్ళీ టాపుల్లోకి అయితే ఎక్కించేసాను. ఇక చెకింగ్ అయితే పెడదామని అయితే నేను అనుకున్నాను. కాకపోతే ఇంకా వెదర్ అనేది అనుకూలంగా లేకపోవడంతో ఇంకా టాప్స్ అనేవి డీజే సెటప్ కి అయితే లోడ్ చేస్తాను. ఇంకా ఎలాగా ఈవెంట్ లో చెకింగ్ చేస్తాం కదా, అలాగని ఇంకా నేను ఇప్పుడైతే చెకింగ్ అయితే చేయలేదు. ఇక మళ్ళీ తర్వాత రోజు ఇక సెటప్ అనేది ఆన్ చేసి చెకింగ్ అయితే పెట్టాను. కాకపోతే ఇక్కడ చిన్న ట్రబుల్ అయితే వచ్చి పడింది. ఇంకా జనరేటర్ ఆయిల్ లీక్ అవుతుంది, అలాగని బోల్ట్ టైట్ చేద్దాం కదా, అలాగని టైట్ అయితే చేశాను. నా దరిద్రం ఏంటో తెలీదు, బోల్ట్ అనేది అయితే విరిగిపోయింది. ఇంకా ఏదైతే అదే వద్దు, అలాగని జనరేటర్ ఆన్ చేసి సౌండ్ అయితే చెకింగ్ పెట్టాను. సౌండ్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏదైతే అదో దాన్ని తెగించి ఇంకా ఈవెంట్ అయితే ఆడక తప్పదు. ఇంకా ఏం జరిగినా మనం మంచిగా అనుకుని సర్దుకుపోవడం అయితే తప్పదు.